నామాలదేవి అక్కడ మాత్రం అనగా ఆ దాసులు ఎక్కడ నామాలదేవి మంత్రదాని మాత్రమే బిడ్డను ఆ కొడుకును మాత్రం అక్కడ ఈ గాలికి చేతికి ఇచ్చిందే 7,000 శ్రీమంతురాల మా లక్ష్మి దగ్గర బాణ బిడ్డ ఎలిమించినప్పుడు బిడ్డను కడిగి గాలి తలిచేది అందజేసినమ్మా బిడ్డ పుణ్యపగార బాణ కలిగిందమ్మా కడుపుతోనే అన్న తల్లి కడుపులో ఎన్ని అవస్థలు ఉన్నా పుట్టిన పిల్లగాల రైరేఖలు చూసుకున్న కన్న తల్లి ప్రేమ అలాంటి ప్రేమ నా బిడ్డకు ఏల వంకర ఉన్నదా కాల వంకర ఉన్నదా అంటే కంటి రెప్ప కదలి కాలు కూర తగదు అప్పుడు పుట్టిన రక్తపుద్దకు ఏ బడి వంక లేకపోయనమ్మా నాకు కన్న పేరు దగ్గర గుండు పేరు దూరం అయిందే బిడ్డ ఉన్నది నా బిడ్డ పేరు పెట్టబోతే ఎంతమంది ఇల్లు తీరగలుగుతారో రావే రావని రావని మన బిడ్డ పేరు పెట్టాలయ్యా బ్రాహ్మణులను తీసుకొని రమ్మని కదిరిగా నా భర్త కవర పంపిందావా బిడ్డ కలిగి 21 రోజు కాబట్టి కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దూరమైంది నా బిడ్డ పేరు కొనియాలని లక్ష్యలకు తీరులే లక్ష్యవతి రాదు వేద బ్రాహ్మణులు ఎంట పెట్టుకుని భారీ ఉన్న మాలకమ్మ అలలే జాబిల్లి జాబిల్లి లక్ష్మీదేవి కళ్ళ వస్తుంది అయా కోతులు మన కుర్చీ లేచింది బ్రాహ్మణ పురం సామాన్య పురం కాదు ఎన్నాకుల గోత్రం తడబట్ట కులం దేవతల వంశమా అన్నారు అయ్యా బ్రాహ్మణయ్యా కూర్చోండి బ్రాహ్మణయ్యా
బాగా తాగొచ్చినావు బ్రాహ్మణయ్య ఇయ్యలేదా అయిపోయింది దగ్గర పడ్డది అది అయ్యా మా ఇంటికాడ అపకార్యం కాదు, మా ఇంటికాడ ఇవాళ శుభకార్యము. నా బిడ్డగాడ ఇవాళ 21 రోజు. నీకు ఒక్క బిడ్డ బిడ్డ ఒకటే వేసినావా? గొర్రె మేకలు ఒకటే వేసినావా అంటే చూడ మేక 2-3 వేయలేదా? అయ్యా నేను మేకను కాదు మనిషిని కానీ నా బిడ్డ పేరు పెట్టు అయ్యా. పొల పక్కన చూసినా పేరు పెడతానండి బ్రాహ్మణయ్య. మీ బిడ్డ నిండు అమావాసనాడు పుట్టిందమ్మ 12 దాడలేదు. అమావాస ముందు ఆడపిల్ల కలగాలి, ముందు కొడుకు కలగాలి. మా మధ్యలో అయ్యో లక్ష్మీదేవి నువ్వు అన్న నీ బిడ్డ పేరు అలంకపురి పట్టం 8 లక్షలు ధీరుడు నీ భర్త శ్రీవారు ధీరుడు నీ పెరివిడి నీ పెరివిట్లు అమ్మ లక్ష్మీదేవి అన్న బిడ్డ పేరు వజ్రము లెక్క నీ బిడ్డ ఉంది. వజ్రవాది దేవి అన్నడే ఎంత ముద్దుగా నేడు ఉన్నదే పొద్దు బతుకు అంటావురా బామనయ్య అక్కడ కుర్చీ కూడా పోతాను. వాళ్ళు దానం ఇచ్చి అనంతగిరి వాళ్ళు కొంట పోతాను. అనంతగిరి వాళ్ళ కాదు కుర్చీ మన రాజులే కాదు సెంట్ అవుదా ఇల్లు తోవాలని మెత్త అదే అక్కడే తోవాలన్నా బొడ్రా ఇక్కడ అవునాడా నీ బ్రాహ్మణాడు చెప్తే గల్లు వేసి 10 గల కుర్చీ జమ చేసినవరా నీ ఇంట్లో. ఎల్లుండి వరకోలుగా వస్తున్నావు ప్రోగ్రామ్ నీకేలాడు కుర్చీ వేయాలి మా ఇంటికి వచ్చి. అయ్యా పైసలు పెట్టి కొనుక్కోవాలి, కట్టం చేసి రూపాయలు సంపాదించుకొని 10 రూపాయలు పెట్టి కుర్చీ కొనుక్కోవాలి. దొంగతనం నీ దొంగతాడు చెప్తే మనం చంపుకున్న ఎస్సీ వాళ్ళ చిన్నెత్తుకు వచ్చింది బాడకవు అది పచ్చ తిన్ను మెత్తదొక్కిరు దొరకబట్టి అయ్యాను భద్రపట్టిండు మళ్ళీ చచ్చిన నా పిల్ల వల్లే ఉండు. నువ్వు నా మొన్న నీ జుట్టు చెప్పే కడుతున్నా బాడకవు అందుకనే ఊసిపోయినాయి. అదే ఇక్కడ అది కట్టింది ఇక్కడ నీ కట్టేసరికి కట్ట అయినాయి. అయ్యా కట్టే రోజులో ముగట్టే ఉన్నాయి కానీ కూసపో నవీన కడతా వజ్రవల్లి దేవని పేరు పెట్టేనా వరదానం పట్టుకున్నాడు కట్టకమ్మనయ్య కమ్మల గుడిసె కాదు ఓ దేవుడా గుడిసె ముందుకెళ్ళి బ్రాహ్మణయ్య రాములు పోతలమ్మా పోనాయన కొడుకును అడ్డ బాబా కట్టుకున్నది నామాలేవి ఒరి కొడుకో నువ్వు వాడికి 21 రోజురా కొడుక నీ పేరు పెట్టబోతి నా కొడుకో
బ్రాహ్మణులను పిలిపించి నీ జన్మనామం చూపెడదామంటే కనకవ్వ కూడా ఇంటలేదా మీరెట్ట పెడుతున్నారు కుమారుడా నా వాళ్ళదేవి గుడిసె ముందు ఏడుతుంది బ్రాహ్మణయ్య గుడిసె ముందుకు వెళ్ళిపోతండి మమ్మల్ని ఊళ్ళందరూ దానం చేసిండు పాత పాత గుడ్డ బిగులు వేసి పట్టుదల వరుకుమని ఆ వస్త్రాలు దానం ఇస్తాను ఓవ బియ్యం పెడతాను ఓవ సమరు పోతాను నా కొడుకు జలవించి వాడికి 21 రోజు కాస్త పేరన్న పెట్టాడేవా బ్రాహ్మణయ్యా అయ్యో బుచ్చవుదానా నీ కొడుకు పేరు పెడితే నువ్వు ఏమిస్తే నువ్వు లేకిడి దాని అయ్యా నువ్వు బుచ్చబుదానివి బుచ్చబుదాన్ని నువ్వు 4 సార్లు అన్నా నువ్వు అన్నా బుచ్చబుదాన్ని నువ్వు అనుకున్నా బుచ్చబుదాన్ని కానీ అయ్యా నా భర్త నీ బాకి జరపలేదు నేనైనా నీ బాకి జరపలేదు నా కొడుకు పేరు పెట్టు నా కొడుకే నీ బాకి జరుపుకుంటాడు అయ్యా నీకు ఎండిచ్చో బాకి జరపడు బంగారం ఇచ్చో వరాలు ముత్యాలు ఇచ్చో నీకు బాకి జరపడు అయ్యా నీ కొడుకు సాగుగా చల్లగా బతే ఎన్నాళ్ళకైనా నీ బాకి జరుపుకుంటాడు ఏమిచ్చో కాదు నానా మీరు బ్రాహ్మణులు ఈ పేరు పెట్టే బాకి తీరాలంటే నీకు ఒకవేళ బర్రెలు ఉంటే నా కొడుకు పేరు మంతుడైనాడు నాయన పర్ల కాసి బాకి జరుపుతాడా పర్ల కాసి బాకి జరుపుతాడా నీకు దుడ్డే దుడ్డే ఓనా దుడ్డేనన్నా కాసి ఓనా పేరు పెట్టిన బాకి జరుపుతాడా మీద కొడుకు నేస్తాడా
పెద్దోడైనాక కాశమ పోషం మోర్చి పెద్ద పెరిగినాడు నా అతిథుల కాసి బాగా జరుపుకుంటాడు. ఊరి రాజు మాదాన కర్త పుణ్యాత్ముడు లచ్చపతి రాజు మా అన్న వాళ్ళ ఇంటికాడ పండుగ అయ్యాల దానం చేశారు. వాళ్ళ ఇంటికాడ పండుగ అవును తల్లి నామాలు వేవి. ఏం పండుగ అయ్యా? వాళ్ళ ఇంటి అక్కడ అయ్యాల పురుడు అంటే మా అన్న మా మహాలక్ష్మి గర్వానా కొడుకు కలిగిండా? కలగలేదమ్మా. మరి ఏం పండుగ అయ్యా? బిడ్డ కలిగింది. ఆ బిడ్డ పేరు పెట్టేస్తానా 21 రోజు ఇవ్వాలి. ఏం పేరు పెట్టినావా? వజ్రావతి దేవి. ఓరి అన్న లక్షపతి రాజని గర్వాన బిడ్డ కలిగిందా అన్న కూరాడు పిలిచినట్టే రా అన్నో ఈనాడు కాకుండా ఏనాడు కన్నా నా కొడుకు తండ్రి వాళ్ళు తనకులే వరాలు ముచ్చాలు ఇచ్చింది. అయ్యా నా దగ్గర ఏం లేదు, నా కొడుకు నీ బాగి జరుపుకోవాలంటే బర్ల కాసి బాగి జరుపుకుంటాడు పేరు దానం చేసిండు. యాడలు కోసినాక అప్పటి వరకు తెల్లరంగా తొంచిస్తాడు బాగా తొంచిస్తాడు. కొంచెం అరకిల పెడతారన్న కవర్లో పెట్టి నువ్వేమైతే లేకుడు రాన పంచాంగం నువ్వు చూడలే. ఆ బ్రాహ్మణిగా పంచాంగం చూడలే. ఊరియలే లాలంగపల్లి పట్నం. నీ కొడుకు పేరు లాలంగరాదని పిలుచుకోమని అనుకో. లాలంగరాదని పిలుచుకోమని లాలంగా రాదు అన్నాడు. రారా మామగారు వాళ్ళ బిడ్డ కలిగితే పైడి పత్తులు వరుచుకొని సంబరంగా మనకు తినబోతు తిండి లేదని అదే కమ్మల గుడిసెలో గంట గంట కొడతాడు రాజు లక్ష్మి పుచ్చపతి మహారాజు. అట్ట కొన్ని రోజులు రోజులై తాగినాయి గది గది అట్ట కొన్ని రోజులు రోజులై తాగున్నాయి. తిరువారి సంస్థానము వదిలించుకుంటాను. ఎవరు లక్షపతి మహారాజు బిడ్డ వజ్రపతి దేవి మన పల్లె చదువుతాను. ఈ కొడుకు చదువు లేదు, సంధి లేదు. 5 ఏళ్ళ కొడుకు పెరిగింది. 5 ఏళ్ళ కొడుకు తల్లి అనుకున్నది. ఎన్నాళ్ళని నా భర్త కష్టం చేస్తాను. మీ తల్లి ముగ్గురం బతుకుతాం. అవలు వాళ్ళు ఆదికి చాలా రసేను. ఎవరు కొమ్మ ముస్తారు, ఎవరిలో కొమ్మ ముస్తారు, పత్తి ఆకు చెప్తారు కళ్ళు మూసి. అయితే మరి ఆనాడు కనుక అతను నామలదేవి అనుకున్నది. ఏదన్నా కూలికైకి పోతా కొడుకు కలిగిన కానీ ఇప్పుడు దాకా నేను ఏ కూలికి పోలే, ఎవరింటికి దంపకాని పోలే. కొడకాలంగా రాజా కుడి దగ్గర బయలు రా కొడకడ అలంగా ఇక్కడ బయలు నానా అవే నువ్వు వెళ్ళిపోతావు తల్లి. కొడక నీ తండ్రి ఎన్నాళ్ళని మన కొడుకు కట్టుకట్లు పోతాడు. నువ్వు కలిగిన కాడి నుంచి నేను ఎవరికి దంపకాని పోలే.
ఒక్కడు కష్టం చెప్తే ముగ్గురం బస్సులు అవుతాను ఇప్పుడు నువ్వు గుడిసి అక్కడ ఆడుకో నేను ఊళ్ళో పోయి ఎవరన్నా పని చెప్తే ఏదైనా దంపు వచ్చి దేవతలైనా బోలు పెడితే ఆ బోలు కడిగేస్తా ఇంటికాడ పైలో నాన్న అమ్మా ఎంతైనా నువ్వు ఒక్కదాన్ని కట్టం చెప్తే తల్లితోడే ముగ్గురు ఎట్లా బతుకుతావు నువ్వు పోయి ఏళ్ళే పొన్నన్నా నువ్వు ఆకలి వస్తే నేను కౌసెత్తి పోతా నువ్వు అలుపుదంటే నేను నీళ్ళు తెచ్చి పోతా అయ్యో తల్లి కూడా ఇద్దరు కష్టపడ్డా అని మరో కవలంత అన్నం ఎక్కువ పెడతాది అన్నం పట్టుకొని వస్తే ఆయన నువ్వు మా తల్లితోడు ముగ్గురు నిన్నావు అవ్వా నేను ఒకటం లేదు నువ్వు ఒకటం లేదు నీకో ఉగ్గడుతుంది నాకో ఉగ్గడుతుంది అన్న కొడుకు నాతో వేడి కట్టు నాతో పడగ నీకు కూర్చోతో నా కొడుకు అన్నా లక్షపతి రాజం ఒక మాట కాకుండా ఒక మాట కన్నా శిలనాది కత్తలేనారా నాకు నీకు వాసి కిన్నెల పోతాయరా అన్నయ్యా నా కొడుకును చెప్పదెబ్బ కొట్టిపోతున్నా నా కొడుకును ఓదార్చేవారు ఇక్కడ ఎవరున్నారు కొడుక రమ్మని కనుక నేను కొడుకుని ఎప్పుడు పెట్టుకున్నది వాడలా వాడాల పంటి ఎవరు కావచ్చు ఇక ఎవరు బిడ్డ ఎవరు ఇక సౌకారి వెళ్ళిపో సౌకారమ్మ చూడు అందరికీ గుమ్ముల అయితే గోకుల రాదుర్రా ఇది గవిరి కోట్ల కౌరవా అయితే గవిరి ఎట్లా వచ్చింది అంటే మా కొడుకు శేఖర్ గారు ఉంటే శేఖర్ పోలేకుండా కొడుకు పేరు శేఖర్ అని పెట్టుకుంటారు లేకపోతే మంచిగా ఇంకా ముద్దు పేరు పెట్టుకుంటారు శేఖర్ అయితే వాడు చిన్నప్పుడు పాలు చేయకపోయేది శేఖర్ శేఖర్ల పడ్డాడు పేరయ్యా శేఖర్ అయిపోయింది శేఖర్ల పడ్డాడు వాడు శేఖర్ గారు చిన్న పిల్లలకు కుక్కకు అంటే పావురం ఆ కుక్క పిల్ల అంటే వాళ్ళ పిల్లలకి ఇష్టం కుక్కలు తెచ్చి వాడు సార్ కూడా ఆ కుక్కల సల్లకుండా మంది కుక్కలు కలిసి గజ్జముడు పెట్టుకొచ్చి ఊర కుక్కలు కలిసి ఇక గజ్జం పెట్టుకొచ్చి నా కొడుకు పక్కల వండి వాడు పోడేసి బడివి కుక్కు కూడా వచ్చిందా అయ్యారు పక్కల సావుకారికి గజ్జి ఇట్లా ఓ రోజు పొద్దుగా సావుకారు వేసింది కొడుక సీకరి ఊళ్ళో పాటు ఉపదాడి పోదాం రారా అని పచ్చంగాల కట్ట పట్టుకొని కొడుకు తీసుకొని వాడు ఊళ్ళో పొట్టు వేయండి బస్సుల్లో వేయండి ఆ కుక్కు వచ్చింది ఆగ్రహం అన్నది
పక్క పోయింట్ అమ్మా అక్కడ పక్కన పక్క మనిషికి ఆకలేదు ఆ కుక్క కొరకు నిద్ర పట్టదు అది నా పక్క పోయింట్ బయట నాకు గజ్జే ఇంకా మొత్తం నాటకమ్మ ఉన్నోళ్ళు ఇష్టపోతుంది అయ్యో కొడుకు గజ్జే కుక్కకు గజ్జే నాకు వాడు నా కొడుకేనమ్మా ఇతడు నా కొడుకే తల్లి ఉత్సవదానికి ఇంత మంచి కొడుకు ఇచ్చినాడు కల్పాడగానే అంటారు అవునమ్మా ఇంత మంచి కొడుకు ఇచ్చినాడు నీకు అవునమ్మా గుమ్మడి చెట్టు పూజ చెప్తుంది అమ్మా ఓ తల్లి గుమ్మడి చెట్టు ఎక్కడ పుడుతుంది గుమ్మడి చెట్టు పెంటైన పుడుతుంది పెంటైన పుట్టే గుమ్మడి చెట్టుకి ఏం కాయ కాస్తుంది ఆ గుమ్మడికాయలు ఏం చేస్తారు అవును పెంటైనా మంచి తులసి ములక వస్తుందట నేను పుచ్చదాన్ని అయినా నా కొడుకు పుట్టింది మంచోడు అయితే పని చెప్పు అంటాను కొత్త ఎవ్వరు పని చెప్పలే పనులు చెప్పాలి పని చెప్తా గారి విద్య మేము కేదార్ గౌరవం రతకాలంలో నవ్వుకోవాలి సరేనమ్మా నవ్వుకోవాలి కాబట్టి పెసాలు తవ్వేడు పెసాలు ఇస్తా సరే పోటు పెట్టు ఇసిరి పోటు పెట్టి దంచి మళ్ళీ నాకు తవ్వేడు పప్ప చెప్పు అయితే నేను తమిళ పెసాలు ఇస్తున్నాడ ఇసిరి దంచి పోటు పెట్టి మళ్ళీ సెరిగి పొరం పప్పు పప్పు వేసి మళ్ళీ దగ్గరలో పూజ చేసుకుంటాడు పూజ చేసుకున్నాడు వాడు పోడ చూస్తాడు వాడు ఒక బుక్కె తట్టున్నాడు ఎంగిలి మంగళ చెప్తారే ఓ పోడా చూస్తాను పోయి ఆకిట కూర్చో అక్కడ వాడు ఆకిట కూర్చో మంచి కొడక చూస్తాను దొంగ చూపు చూస్తాను బుచ్చదారా మా ఇళ్ళ పట్టి రాలి వచ్చినావు కాబట్టి నీకు ఇంకా పని చెప్పినా అది ఎంగిలి మంగళం కావాలి ఎందుకంటే నవ్వుకోవాలి నవ్వుకున్నాక మా సాగు కరుగు కేదార్ గౌరవం రతకలు ఎంగిలి కావద్దు ఎంగిలి మంగళం కావద్దు కాబట్టి పోడు బగ్గుతారే పడు అదే ఇక నవ్వుకున్నాక మా వాడు సాగు ఇక ఉప్పు పడేటప్పుడు వారికి ఇక సర్ది కట్టాలి గుడ్డగారలు మంచిగా మాట్లాడారు అదే నవ్వుకున్నాక మా వాడు ఉప్పు పాత్ర పోతాడంటే వారికి గుడ్డగారలు పోడా ఎంకి చేద్దా ఆకిట కూర్చో ఆకిట్ల పట్టుకొని ఏడికి చేరినవా కుందనకాడి ఏరింది నామాలు చెప్పి గుమ్మడి గుమ్మడి